వెల్కమ్ టు కేటీ మీడియా. ఈరోజు పద్మవ్యూహంలో చక్రధారి అనే మూవీ చూడడం జరిగింది. ఇదైతే మాత్రం ఇన్నాళ్ళు తెలంగాణ బ్యాక్డ్రాప్లో మూవీస్ రావడం జరిగింది. ఇది పక్కా రాయలసీమ బ్యాక్డ్రాప్లో అక్కడ ఉన్న విలేజ్ నేటివిటీలో ఎలా ఉంటారు ఏంటి అనేది కూడా ఈ మూవీలో చూపించడం జరిగింది. అండ్ డెబ్యూగా మన సంజయ్ డైరెక్షన్ చేశాడు. ఇందులో శివరెడ్డి కావచ్చు, భూపాల్ కావచ్చు, మధునందన్, ఇలా ఆల్ క్యారెక్టర్స్, రూపాలక్ష్మి, ఇట్లా మన జగదీష్ గౌడ్, ఇట్లా అందరూ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అండ్ క్యారెక్టరైజేషన్ విలేజ్ నేటివిటీలో ఎలా ఉంటుంది, వాళ్ళ మధ్యన కక్షలేంటి, ప్రేమలేంటి, ఒక లవర్స్కు ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకటి వల్ల అందరి జీవితాలు ఎలా నాశనమయ్యాయి, దాన్ని వీళ్ళు రెక్టిఫై ఎలా చేసుకున్నారనేది ఈ మూవీలో అయితే చూపించడం జరిగింది. సాంగ్స్ బాగున్నాయి, హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ అండ్ అసురెడ్డి పర్ఫార్మెన్స్, అలాగే భోపాల్, ఆల్ పర్ఫార్మెన్స్ టూ గుడ్ అండ్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. ఇప్పుడే పద్మవ్యూహంలో చక్రధర్ మూవీ చూసిన, అసలు చాలా బాగుంది మూవీ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ సంజయ్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఒక సీన్ కూడా బోర్ కొట్టది. మూవీ అయితే ఒక డిఫరెంట్ వేలో వెళ్ళిపోతుంటుంది. మెయిన్ థింగ్ ఇలా డైరెక్షన్ నాకు చాలా బాగా నచ్చింది. మన కొత్తగా ప్రవీణ్ గారు మనకి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అసలు ఆయన యాక్టింగ్ అయితే క్యారెక్టర్ జీవించిన అనుకోవాలి. హీరోయిన్ పరంగా మళ్ళీ అశ్వరెడ్డి గారు మంచి క్యారెక్టర్ చేసి దీంట్లో ఎప్పుడు గ్లామరస్ రోల్గా చూడడం జరిగింది. కానీ దీంట్లో ఒక మంచి ఫ్యామిలీ మన వైఫ్గా యాక్ట్ చేయడం జరిగింది. చాలా బాగుంది తన యాక్టింగ్ కూడా. నాకైతే దీంట్లో వినోద్ గారు మ్యూజిక్ మాత్రం చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క సాంగ్ అయినా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే చాలా బాగా అనిపించింది. మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ నాకైతే. ఎందుకంటే బయటకు వచ్చి ఇంత హ్యాపీగా ఎందుకున్నాడు, ఒక మంచి సినిమా వచ్చి చూసినందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అంతే హ్యాపీగా ఉంది నాకైతే. కంపల్సరీ థియేటర్కి వచ్చి మూవీ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. నేను యాజ్ ఆడియన్గా నేనైతే ఎట్లా ఏం చేసినా మీరు అట్లా ఏం చేస్తారు, కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయాలని కోరుకుంటున్నాను.